సో గాయ్స్ హాయ్ అందరికి. హాయ్. మేము ఫస్ట్ గోవా అనుకున్నాం, నెక్స్ట్ కేరళ అనుకున్నాం. ఫైనల్ గా ఈ జగదల్పూర్ ఫిక్స్ అయ్యాం. చిత్రకూట వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. సో వైజాగ్ నుండి చిత్రకూట వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ లో వెళ్ళొచ్చు, మాకు కూడా ఫస్ట్ టైమే. మేము మాకు కూడా తెలీదు, ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తున్నాం. వీడియో ఫుల్ గా చూడండి. స్టార్టింగ్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది. సో ఫుల్ గా చూసి మేము ఎలాగ వెళ్తున్నాం, ఏ వెహికల్స్ వెళ్తున్నాం మొత్తం చూపిస్తాను. మొత్తం ఎక్కడ చూడండి. మాలాగా మాత్రం వెళ్ళకండి, మీరు ఇంకా బెటర్గా వెళ్ళొచ్చు. మమ్మల్ని చూసి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మాకన్నా. ఇంకొకటి, ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఒక వేస్ట్ ఫెలో ఉంటాడు. మా గ్యాంగ్ లో ఉంటాడు, రాలేదు. మీ గ్యాంగ్ లో ఉన్నాడు, కామెంట్ చేయండి పేరు. మా గ్యాంగ్ 4 Idiots. ఇప్పుడు కనపట్లేదు. మిస్సింగ్ ఇంకోటి మిస్ అయ్యాడు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మేము జగదల్పూర్ స్టేషన్లో ఉన్నాం. ట్రైన్లో మనకు ఈ అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళు షార్ట్ ఫిల్మ్ తీస్తుంటారు. వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్లో ఒక సాంగ్ పాడారు. సాంగ్ చాలా బాగుంది, నేను వీడియో కూడా చూసాము. సో మన కోసం ఒక 5 లైన్లు పాడమని చెప్పాము, పాడతారు. వినండి, విని ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి మన కామెంట్ సెక్షన్లో. నిన్నలా నేడు ఉంటే నచ్చదే, రోజులాగా రోజు ఉంటే బ్రతుకు మెచ్చదే. ప్రకృతిని చూసే విధానమే వేరు, కలిసిపోయి చూడు రోజు జీవితం మారు. రేపేంట తెలియని బతుకే జీవించే ఈ పూట, ఈ గుర్తు వేసే ప్రతి చోట. నిన్నలా నేడు ఉంటే నచ్చదే, గైస్ జగదల్పూర్లో దిగాము. స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మనం కార్లో బస్సులో వెళ్తే ఎక్కువ అవుతుంది అమౌంట్ అని చెప్పి అన్నారు. అదే బస్ స్టాండ్ నుంచి అయితే తక్కువ అవుతుంది అంటున్నారు. సో బస్ స్టాండ్కి వెళ్ళి చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాం, బస్ స్టాండ్కి రావట్లేదు. అందుకని సరే చాలా సేపు నడుస్తూ ఉన్నాం. ఇక్కడ బైక్ రెంటలు కూడా లేవు, వెతుకుతున్నాం. జీవితం పరిగెడుతుంది జీవితం పెద్ద జీవితం కదా, పరిగెడుతూనే ఉంది. కానీ మేము మాత్రం నడుస్తున్నాం అందులో. నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, స్టేషన్లో ట్యాక్సీ అడిగారు, తెలుగు కూడా వచ్చాడు చక్కగా హ్యాపీగా, అలా తీసుకెళ్తారండి అని అన్నాడు. ఏదో వాడి దగ్గర. ఇక్కడేమో స్టాండ్కి వస్తే స్టాండ్లో బస్సులు లేవు. ఇక మళ్ళీ ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి మళ్ళీ ట్యాక్సీ స్టాండ్కి వెళ్తాం. అక్కడ ఏదైనా ట్యాక్సీ పట్టుకొని వెళ్ళాలి. మీరు మాలాగా మిస్టేక్ చేయకండి. స్టేషన్ దగ్గర మంచి తెలుగు మాట్లాడుకొని ట్యాక్సీ బుక్ చేసుకోండి. నేను ఇంకా ఏ వెహికల్ వెళ్తాం మాకు కూడా తెలియదు. టైం మీద చాలా టైం వేస్ట్ అయిపోయింది కూడా మాకు. చిత్రకూట వాటర్ వెళ్ళడానికి మా పాటలు చూడండి. ముగ్గురికి 75 అంటే 300. స్టేషన్ లో దిగినప్పుడు చక్కగా ఆపారు, అడిగారు, మేము తీసుకోలేదు. ఇక్కడికి వచ్చామో ఈ వ్యాన్ పట్టుకొని కారు పట్టుకొని ఆ పాట ఈ పాట పడుతున్నాం. మీరు ఇలా కాకుండా డైరెక్ట్ స్టేషన్ లోనే ఏదో ఒక వ్యాన్ బుక్ చేసుకుంటారు నా ఫీలింగ్. కానీ ఈ వ్యాన్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ లో ఉంది. మంచి 100 రూపాయలు మాకు అప్ అండ్ డౌన్ 200 అప్ అండ్ డౌన్. సో ఇది మనకి ఇది బెటర్ అనమాట. ఇది బెటర్. ఇది మీరు ఎవరైనా వస్తే వాళ్ళైతే స్టేషన్ నుంచి ఇక్కడికి ఒక 2 km ఉంది. ఇది బెటర్, చీప్ అండ్ బెస్ట్ లో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వాటర్ పార్క్ కూడా వెళ్ళొచ్చు మనం. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంది, వెళ్ళే రూట్ ఎలా ఉంది, అది కూడా చూద్దాం. చూస్తూ ఉండండి. ఇదేదో హిందీ సినిమా. 2 గంటలు టైం వేస్ట్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇది బండి పేరు ఎట్రా? జీపు. మేము ఎలాగెళ్ళాలి తెలిసిగా లాస్ట్ కి పోలీసులు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. మేము జవాన్ వెహికల్ వెళ్తున్నాం. ఎవరిని రమ్మన్నారు, మీరు వస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. ఓకే, ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు బాధపడతారు. వాళ్ళు వచ్చేయడం వల్ల మనం వెళ్ళిపోతున్నాం. ఈ కెమెరా మాత్రం అటు ఏదో మ్యూట్ చేస్తా వాయిస్ మాట్లాడుతున్నారా, అందుకే అడుగుతున్నాను. జాగ్రత్త చేయమని. అయితే చంద్రబాబు వాటర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడే. అది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి. మేము మార్నింగ్ 5 గంటల ట్రైన్ దిగాం.
2 hours ఇప్పుడు 7 అవుతుంది టైం. 7 అయింది టైం ఇప్పుడు. 2 hours టైం హిందీ పౌరాలు అసలు 2 hours టైం అయిపోయింది. కాకపోతే మనకి లో బడ్జెట్ లో చక్కగా ఇప్పుడు అయితే వెళ్ళి వస్తున్నాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. ఇంకా వెళ్తున్నాం. నువ్వు చేసిన వీడియోకి మరి స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి మేము ఎలాగ వెళ్తాం, మేము కొత్తగా వెళ్తాం కాబట్టి మేము ఎలాగ వెళ్తున్నామో మీరు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాగ వెళ్ళాలి ఏంటంటే. మీరు ఈ వీడియో చూస్తే ఇలా వెళ్ళకూడదని మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందు మైక్ ఇచ్చే. ఈ వ్యాన్ అంతా బాగుంది కానీ ఒకటి ఏంటంటే మైనస్, జనాలు అందరూ ఎక్కించేస్తున్నారు. ఈయన వచ్చిన వాళ్ళందరినీ అసలు ఖాళీ లేకపోయినా సరే ఒకరి మీద ఒకరిని కుక్కించి మరీ తీసుకెళ్తున్నాడు ఈ వ్యాన్లో. ఎందుకంటే ఈ రూట్లో ఒక వ్యాన్ తప్ప వేరే వ్యాన్ ఏమీ లేదు. ఇది కూడా టైంకి వెళ్తుంది కరెక్ట్గా. మార్నింగ్ 7 అంటే 7 గంటలకే. 7 దాటిందనుకో వ్యాన్ దొరకదు. వ్యాన్ దొరకకపోతే మళ్ళీ మనం వెళ్ళలేం. ఇది ఒక్కటే మాకు చాయిస్ ఉంది. సో వీడియోలో మీరు చూసిన దీని ముందు క్లిప్లో వీడియోలో మీరు చూసారు ఒక అమ్మాయి మాతో పాటు ఉంది. ఆ అమ్మాయి ఏమో సింగిల్గా వచ్చింది వాటర్ ఫాల్ చూడడానికి. ఇంకా మన గ్యాంగ్లో అబ్బాయిలు రావడానికి కూడా వెనక్కి అడిగేస్తున్నారు. కానీ అమ్మాయిలు చూడండి, స్వతంత్రం వచ్చిందా సింగిల్గా తిరిగేస్తున్నారు. భయ్యా గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా ఇంట్లో కూర్చుంటున్నాం. ఏం జరుగుతుంది ఈ లోకంలో? సో మొత్తంగా అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్కి వచ్చాం. అదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవడమే. లగేజ్ చేసాను రా, లగేజ్ తీసుకోండి. కమాన్ లగేజ్ తీసుకోండి, వెళ్దాం పద. వెల్కమ్ టు ఫారెన్. పదండి వెళ్దాం. నచ్చామరా. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతాం చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. అదో అక్కడ ఇంకోటి మా కోతులు వెళ్తున్నాయి, 2 కోతులు. వావ్ 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 వావ్. యా యా యా. ఈ అమ్మాయి మాతో ట్రావెలింగ్ చేసింది. ఈ అమ్మాయిని చూపించండి. అట్టే తీరా సూపర్. పంపించే వాట్సాప్ చేసే. ఎక్స్పెక్ట్ చేయలేదురా నేను, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నా. ఉంటుంది. అల్లడికి వెళ్ళి ఇంకా బాగుంటుంది రవి. అక్కడ నుంచి దూకితే ఏమైనా ఉంటుందా? అవునా, మీకు ఈత రాకపోతే లోతు ఉంటుందా? చచ్చిపోతారు. అరే అదేంటి అంత ఫ్లో అవుతుంది? పదండి 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 కొరాలి, పదండి పదండి. వావ్ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. ఏంటో అరే ఎక్కడ చెట్లు కాపాయి కనబడట్లేదు. కనబడుతున్నారా? కొంచెం ముందుకి మనకి తర్వాత కనబడుతుంది, కనబడుతుంది. నైస్, ఎక్సలెంట్. ఫోటో వీడియో కావాలి. అదే చెప్తున్నాం కదరా, అదిగో జూమ్ కార్లో. మనమంతా జీన్స్ ప్యాంటు రోజులు. ఎందుకురా ఆవుకి ఏదో అంటావు, సైలెంట్ ఉండకంట నువ్వు. చిత్రకోట. అరే ఇలా కిందకి వెళ్తే ఇది బాబు, ఇలా ముందుకెళ్ళి ఇలాగ వెళ్తే ఇక్కడ ఉన్నాయి. ఇగరా మ్యాప్, మనం ఇలాగ వెళ్ళాలి. ఇగరా ఫోటోలు వేసాడు నీట్గా. ఇలాగ వెళ్ళాం, ఇలాగ వచ్చాం. ఇలా కిందకి వెళ్తే వేరే వరకు మనం ఇలాగ వెళ్తే ఇది, దాని తర్వాత ఇది 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 ఇలా పైకి వెళ్తే మ్యాప్. హెల్పింగ్ అండి, హెల్పింగ్ అంతే, తప్పుగా అనుకోకండి. అరే అవన్నీ ఎందుకనే అమ్మాయి ఫస్ట్ మనం కింద పోదాం బాగున్నా. కిందకి వెళ్ళి ఏడ్ చెప్తావు. అరే వీడియో చెప్తాను. చెప్పరా, చెప్పు ఇది చెప్పు. చూడరా
హాయ్ ఫ్రెండ్స్, సరదాగా స్నానం చేయడానికి ఛత్తీస్గఢ్ వరకు వచ్చాం. సరదాగా తెలుసుకొని వచ్చాం. బ్రష్లు అయ్యే ఇప్పుడే. కాదురా ఇంకెంతగా ఉంటారా వైజాగ్ వైజాగ్ రావా గౌరీ చూడరా అందరిని చూడరా ఎలా ఉన్నాయా మేడం తొందరలోనే నీ బానిసత్వం నీ సంఖ్యలు తెంపుతాం. విడగొట్టడానికి మేము వస్తున్నాం, వైజాగ్ వస్తున్నాం. ఈ రోజు నెక్స్ట్ ట్రిప్ నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్తాం. మాతో వచ్చేది నువ్వే. రారా ఎందుకురా వైజాగ్ ఎంత చేస్తారా పన్నీరా ఎంజాయ్ చేద్దాం. చూడు, రాసుకుని. ఫ్యామిలీ మ్యాన్. ఏదో అట్లా ఇలా కొంచెం మధ్య కొంచెం కనబడుతుందా? మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే కాన్సెప్ట్ తెలియదు. అది ఇంపార్టెంట్. ఇది వచ్చేదన్న అందగా అల్ల దాని తీయ అది తీరా మళ్ళీ దాని తీ ఫస్ట్. ఏం చేస్తున్నావు? చేస్తున్నాను రా వీడియో ఎవరికి ఇల్లుగా అందరికీ. వాటర్ పడుతుంది, పడద్దని చెప్పు. వాటర్ అరే ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయిరా. కోట అక్కడ ఉంది ఇక్కడ. వాటర్ కాదు, కూటు, చిత్రకూటు. మరి అంత దూరం కనబడుతుంది. కొంచెం పైకి రాసు కనబడుతుంది కదరా. మనగా తీరా. అరే నువ్వు తీరా. ఒకటి మనకాయ తీయమని ఒకటి మనకాయ తీయమంటారు. అశోక్, నువ్వు కెమెరా తీసుకొని నువ్వు చేయరా అట్లా వెళ్ళి. అది తీసుకో. డీప్ సీలో ఈత కొట్టగలరు. తీరా ఉన్నా తీస్తండి. వేలంపాటి ఏమైనా ఉంటుందన్న ఇక్కడ బోట్లకి? అది కింద ఇప్పుడే టచ్ అయిపోతుందా? ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. మొబైల్ అట్టగా తీసారా? చివరిని చెట్టు తీసావా ఇలాగా? చెప్పాను అది ఎత్రపల్లి వాటర్ ఫాల్స్ రా. ఎక్కడ? अच्छा है, बहुत अच्छा है. Finally, we enjoyed lots and జలకాలాటలలో ఏమి హాయిలే అలా వెళ్ళట్లేదు ఇడు. అలా హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఏది దీంతో ఎక్కడికి వెళ్తా? దీంతో తీయలేము, దీంతో వెళ్ళలేము లోపలికి. తీసుకెళ్తే వెళ్తాం. మరి ఎచ్చేస్తా అది పన్నెండునే మొదలదు కదరా. కొంత ఏం పడుతుంది వెళ్ళడానికి కదా కిందకి వెళ్ళడానికి. ఆ డైలో మనం ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. డైవ్ వేస్తే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఎంజాయ్ 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 పండుగ. అరే వీడియో తీసి రాము, సెల్ఫీ వీడియో పెట్టగా చూడండి ఇంకా సెలపడిపోద్ది అనిపిస్తుంది. ఇక నువ్వు అలా తీరా దాన్ని డబ్బులు అడగండి. సెలపడిపోతుంది. అలా తిప్పుకోవాలి, ఇలా తిప్పు కదా. అంటే పట్టు కెమెరా తిప్పినట్టు మనకు అసలు తిరుగుతున్నది. వెయిట్ 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 కొంచెం ముందు తిప్పా పూర్తి వంటే సూపర్ సూపర్ సూపర్. వేరే లెవెల్ బాబోయ్. వర్త్ వర్మ వర్త్ వర్త్ వర్మ వర్త్. నువ్వు తీరా ఫోన్లో కనబడతాను, అందుకే ఇస్తాను వచ్చేస్తాను. ఏంటి చెప్తున్నా తీర్థం కదరా. ఏ నేను కనబడుతున్నాను లేదా? కనబడతా కనబడతా. వస్తా వస్తా.
తీరా వెనకదలా పడుతుంది, తీరా అలా తీరా, అటు కాదు, ఇటే పెట్టు. ఒరే నీ పప్పుగా ఆవిడిపోతున్నారా? వర్త్ వర్మ వర్త్ నీట్గా ఏం సార్ బట్టలు తడిపి అందరూ వీడు ముచ్చెత్తరాడు తడిచిపోయారు అందరూ పాపం బోట్లు అంతా తడిచిపోయారు. ఈ పరిస్థితి చూడండి పాపం చెప్తాను అక్కడ వేసుకుంటాం కదా, తాడగొడ్లు ఉన్నాయి. తడిచిపోయి స్నానాలు అయిపోయి అందరికి. అసలు నీ ముఖ్యత్రం ఏంట్రా? స్నానం చేస్తాం, రెండోసారి చేస్తాం. కెమెరా తిరుగుతా, నీకు వస్తుందా? వస్తుంది అక్కడక్కడ పచ్చి దెయ్యాలు భూతాలు ఉంటాయి. ఎందుకనేసి పైన ఉంది. వావ్ వాట్ ఏ బ్యూటీ. అమ్మ ఎండ ఉంటుంది. స్వర్గం 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 స్వర్గం. వావ్ అదే కిందలో తీరా ఇలాగా రాజే రాదురా ఈ వలలకి అలా దగ్గర అది కనపడతాయి కదా. మంచిగా మంచిగా మంచి చార్జర్ కనెక్ట్ అయ్యింది కదా మంచిగా. చేస్తున్నాడు చూసుకో ఒకసారి అంటే అందులో దింగేస్తుంది రాస్తే. ఓకే క్యారీ ఆన్. వర్తవర్మా వర్త ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి ఒకసారి సరే. ఎక్స్పెరిమెంట్ అన్ని కలిపితే బా ఏముందరా మొత్తం సామా అయిపోయింది. దాని లోపలికి వెళ్తే ఏముంటది? దాని లోపలికి వెళ్తే మనం ఉన్నాం. చూద్దాం ఏంటున్నాయి. తిప్పు తిప్పు దగ్గర తిప్పు 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 తిప్పు. అలా జాక్స్ పెడితే ఏదో ఉంటాయి కదా డైలాగ్, అది చెప్పు. ఎక్సలెంట్. ఫోటోలు తీయండి వీడియో వచ్చి. మళ్ళీ రావడం చాలా దూరం. సూపర్ ఎక్స్పీరియన్స్. మామూలు లేదు. స్నానం చేయకుండా రావాలి ఇక్కడికి వస్తే. పాత బట్టలు వేసుకోవాలి. పాత బట్టలు చిరిగిపోయినవి పాడైపోయినవి లేకపోయినా పర్లేదు. లేకపోయినా ప్రాబ్లం లేదు. ఒకసారైనా ఉండండి. సూపర్ గా ఉంది. ఇప్పుడు మ్యాగీ తినాలి. బోర్డు పార్కింగ్ అయింది. ఏంట్రా నీ ముఖ్యత్రం చెప్పు. సూపర్. మామూలు లేదు. ఇంకోసారి రావాలి. ఇంకోసారి నీ ముఖ్యత్రం గణేష్. గాయ్స్ మన చిత్రకూట వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది వాటర్ ఫాల్స్ ఏంటి పేరు? జయంగర బెదంగర వాటర్ ఫాల్స్. ఏదో ఏదో వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చెప్తాము పేరు ఏంటనేది. సో చూస్తూ ఉండండి. నీడే చూడండి నేడే చూడండి. ఈ ఎలాగుందో కామెంట్ చేయండి. మన చిత్రకూట వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది కదా. ఒక్కసారైనా మనం ఏదో మన టైంలో ఒక రోజుని కేటాయించి ఒకసారైనా వస్తే బాగుంటుంది ఇలాంటి ప్లేస్లకి. వి ఎంజాయ్ లాట్ సార్ అంటారు. అప్పుడు మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ అన్నీ ఉండాలి. అమ్మాయి అక్షమలు అరే రెయిన్బో 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 రా రెయిన్బో. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళు అక్కడ యాక్చువల్లీ మేము ఇంకా ఎక్కువసేపు ఉండాలి. అక్కడ వాళ్ళు ఉన్నారు. ఎక్కడంటే అదిగోండి అది ఉంది కదా, జీప్ దగ్గర ఉన్నారు. చూపిస్తాను జీప్ కూడా. వీళ్ళు అలా ఫోన్లు చేసి తినేస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇది ఎందుకు వచ్చాం, మేము ఎందుకు ఏడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్? అలాగే ఇది ఏం పద్ధతినా ఫ్రెండ్స్? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. వీళ్ళు మాత్రం ఫోన్లు చేస్తారు. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ వస్తుంది. పోయిందా? అది ఫ్రెండ్స్. ఏం చేయలేము ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళతో. మరి ఈలోకే ఆ గుండు అంకులు ఉన్నారు. ఏదో లలిత జ్యువెలరీలో ఫ్రీ బంగారు ఇచ్చినట్టు గుండు అంకులు ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు మా గుండు అంకులు ఉన్నారు. ఆయన ఫేమస్. ఆయన మొత్తానికి మాది యొక్క ఆనందాన్ని లాగేసుకుంటున్నాడు. మాతో పాటు ఒక పాప వచ్చింది. ఆ పాప ఇంటికి వెళ్ళిపోతానే నీకు అలా ఇదిగోండి వాళ్ళందరినీ చూపిస్తాను చూడండి. వాళ్ళందరూ దొంగల్లా ఉంటారు అక్కడ.
ఇదిగోండి పెన్. ఇదిగోండి ఆటో దగ్గర కనబడుతుండ్రా తెలుగు వచ్చాడ్రా. అది అందరు కనబడుతుంది. బాబు తెలుగు వచ్చంట, తెలుగు వచ్చంట ఎవరికి? ఇద్దరికి మంచిదే కదా తెలుగు వస్తే. యాక్షన్ మారుతామని అడుగుతున్నారు. రెండో వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మేము ఆటో బుక్ చేసుకున్నాం. ఏ వెహికల్ దొరక్క ఆఖరికి ఇదే మాకు దిక్కు అయింది. కానీ ఆటో డ్రైవర్ తెలుగు అన్నమాట. మనకి తెలుగు డ్రైవర్ పరిచయం అయ్యాడు. మేము చాలాసేపు లంచ్ చేసి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే ఇతను పరిచయం అయ్యాడు. సో ఈ ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. రోడ్డు మాత్రం చాలా బాగుంది, ఘాటీ రోడ్లో ఉంది. కానీ కొండ ప్రాంతాలు కాబట్టి మొత్తం చెట్లు ఉండి సూపర్గా ఉంది రోడ్డు మాత్రం. మీరు ఒకసారైనా విజిట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ లొకేషన్, ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. జస్ట్ 1 డే జర్నీ ట్రిప్పే కాబట్టి వెరీ స్మాల్ బడ్జెట్ కాబట్టి ట్రై చేయొచ్చు ప్రతి ఒక్కరు. కోతులు ఉంటాయని అన్నకు తెలుసు కాబట్టి అన్న శనగలు తెచ్చారు, కొమ్ము శనగలు తెచ్చారు కోతుల కోసం. ఆ కొమ్ము శనగలు వేస్తూ ఉంటే చూడండి మంకీస్ ఎలాగ వస్తుంది ఆటో మీదకి. ఇంకా ఒక దగ్గర వేస్తే వరుసగా ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి కోతులు. మేము వెళ్తూనే ఉన్నాం, అది వేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి కోతులు. చూడండి ఎన్ని వస్తున్నాయో, చాలా ఉన్నాయి అబ్బా కోతులు మాత్రం. కానీ అన్న మాకు చెప్పలేదు, చెప్పుంటే మేము కూడా తీసుకునే వాళ్ళం ప్యాకెట్. అన్న ప్యాకెట్ తీసుకున్నాడంటే మేము ఇంటికి అనుకున్నాం కానీ ఇలాగ వేస్తారు అనుకోలేదు. ఫైనల్గా చూస్తే కోతులు చూడండి నిన్ను ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. అలా రోడ్డు మీదకి వచ్చేస్తూనే ఉన్నాయి. మేము ఎక్కడ ఇంక భయపడ్డాం, ఇంకా ఎక్కడైనా ఏమైనా వెహికల్స్ వస్తాయేమో, గుద్దేస్తాయేమో, చనిపోతాయేమో అని భయపడి అన్నకి చెప్పే ఆపే అన్న వద్దన్న అని చెప్తే అయినా సరే అన్న అలా వేస్తూనే ఉన్నాడు. అవి వస్తూనే కూడా తింటూనే ఉన్నాయి. మేము వెళ్ళిన ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోతులు అలాగ వస్తూనే ఉన్నాయి, అన్న వేస్తూనే ఉన్నాడు. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. గైస్ చిత్రకోట వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇది ఏంటి వాటర్ ఫాల్స్? అరే ఏంటిది కాదు కాదు అన్నా వాటర్ ఫాల్ నేమ్? వాటర్ ఫాల్ పేరు తెలంగాణ వాటర్ ఫాల్కి వచ్చాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరూ కారులో వస్తారు, బస్సులో వస్తారు, బైకుల్లో వస్తారు, క్యాబ్లు బుక్ చేసుకుని వస్తారు. మేము మాత్రం కొంచెం డేర్ చేసాము, ఆటోలో వచ్చాం. చూసారు కదా మనం వచ్చిన వీడియో ఎలాగుందో. వ్యూ మాత్రం భలే ఉంది. ఘాటీ రోడ్ లో వచ్చినట్టు చాలా బాగుంది. వెళ్తాం కదా అలాగే సేమ్ అలాగే ఉంది అనమాట. సో చాలా బాగుంది. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. పైకి తచ్చి మేము మాట్లాడండి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. సో ఇక్కడ కూడా ఎలాగుందో మొత్తం చూపిస్తాం వీడియో. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఆటో రైడ్ ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు వస్తే ఆటోలో వస్తారో క్యాబ్లో వస్తారో అది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్ సబ్స్క్రైబ్. చూడండి మన దిగుతున్న వేలో వాటర్ దగ్గర కనబడుతుందా? చూస్తాను కదా. ఇంకా కిందకి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. చూద్దాం కిందకి వెళ్దాం మనం. చూడండి మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సవక బాగుంది. సాటిస్ఫై అయిపోతాం. వర్క్ చెప్పన్నారు భలే ఉంటుందో. నేను చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇంకెక్కువ రావట్లేదు ఏమో మనం వచ్చిన రావట్లేదు. అది కనబడదు అంతే, ఇంకేం కనబడుతుంది మీకు? కాదు ఇది ఇస్తున్నాను రా. ఏ దిక్కులో ఏమున్నదో గిట్టు ఉంది ఒక రౌండ్. గిట్టు బ్యాగ్ ఎలా చూడండి, హైలైట్ ఉంది మామూలు. దీంతో కూడా మమ్మల్ని కూడా తీయాలి బిడ్డ. వావ్ ఎంత బ్యూటీ. మామూలు తీస్తున్నారు. మిస్టర్ అశోక్, హాయ్. మిస్టర్ గణేష్, హాయ్ పిలుస్తున్నాడు. ఎలా ఉంది వ్యూ పాయింట్ చెప్పండి. సూపర్ లేదు దోళ అక్కడ ఏదో ఉందంట చెప్తున్నారు. హే గిఫ్ట్స్ వస్తున్నాం. గిఫ్ట్స్ ఏముంది ఇక్కడ? వావ్ ఎంత బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్. వావ్ ఎవడి కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. ఓ వీడియో గ్రాండ్ కెనాల్. ఏంటిది? సముద్రపు దొంగ నవ్వుతాం.
ఏ గిఫ్ట్స్ నిజం చెప్పాలంటే చిత్రకోట కన్నా ఈ తెలంగాణ వాటర్ ఫాల్స్ బాగుంది. అయ్యి ఎస్ ఓకే, యా యా బ్రో. కొంచెం అడ్వెంచర్ లాగా ఉంది కాబట్టి కుర్రవాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి. అరే అదే రా రా మీ ఫోటోలో చూసింది. వీడియో వీడియో జూమ్ చేయి. ఏం చేస్తారు అక్కడికి? మళ్ళీ వచ్చారు నాకు ఎందుకు వెళ్తే కింద చేద్దాం. ఎందుకు తీసుకున్నావు జూము? చెయ్యి పర్లేదు పోముందు రా జారుతున్నాడు. షూలు గ్రిప్లో ఉంటా ఓకే. అందం అందం చూడు అబ్బాయి జబల్ పట్టుకుంటే ఆడే. అరే రే వీడియో చేస్తాను. మీరు రియల్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను ఎక్కడ కూడా వీడియోస్ కట్ చేయకుండా నేను తీసిన ప్రతి మూమెంట్ని, నేను చూసిన ప్రతి మూమెంట్ని కూడా వీడియోలో క్యాప్చర్ చేసి వీడియోలో యాడ్ చేశాను. వీడియో మొత్తం చూస్తున్నారు కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంచెం లెంత్ ఉంటుంది అంతే, ఇబ్బంది ఏం లేదు. కొంచెం లెంత్ ఉంటుంది, చూడండి. చూస్తే మీరు వెళ్ళినట్టే ఫీల్ అవుతారు. వాటర్ ఫాల్స్ ఎంత బాగా పడుతున్నాయో. వాటర్ ఫాల్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అదే ఈజెట్ ఆలబెట్టింగ్ చేస్తే కూడా బాగుంది. అందరూ ఒకసారి విజిట్ చేయాల్సిందే వాటర్ ఫాల్స్. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. వెనకాల బ్యాక్గ్రౌండ్ మమ్మల్ని కాదు, చూడండి 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 చూడండి. అనుకుంటున్నాను ఇక్కడ అద్భుతం. అడుగుదాం దా మనం దగ్గర తీసురా. రెడీ 1 2 3. అలా కాదురా ఎందాకల్లా తిరిగి. అరే జూమ్ చేసి అలా అన్నా కింద దారుందా? దారుందా కిందకి? కిందకి దారుందా అంటున్నా. ఎలాగా అలాగేనా? వెళ్ళిపోవచ్చా? లొకేషన్ చూడండి, ఫోటోలు దిగండ్రా. మార్వెలస్, ఫెంటాస్టిక్, సూపర్, ఆసమ్. మైండ్ బిల్డింగ్లు తీస్తుండ్రు ఫోటోలు. నేను ఇస్తుంటాను సిల్లు. రామ ఫోటోదేవా? ఏం మరి ఇదా అలా ఫోటో తీద్దాం. మైండ్ బిల్డింగ్లు. 2 వాటర్ ఫాల్స్ చూసారు కదా. ఈ 2 వాటర్ ఫాల్స్లో మీకు ఏది నచ్చిందో దాని పేరు కామెంట్ చేయండి. ఒకటి చిత్రకూట్, ఇంకొకటి తెలంగాణ. చిత్రకూట కన్నా తెలంగాణ బాగుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చింది చిత్రకూట వాటర్ ఫాల్స్ కోసమే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది కూడా బాగుంటుందని. సో అది తెలంగాణ వాటర్ ఫాల్స్. ఇది చాలా బాగుంది. ట్రెక్కింగ్ అండ్ ఘాటీ రోడ్ కాబట్టి చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.